హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇది హైదరాబాద్ వెళ్ళినాం కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అన్నట్టు. ఒక 2-3 రోజులు అక్క వాళ్ళు ఇంట్లో ఉన్న తర్వాత మా ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నేను అయ్యాను, ఇంకా కుచ్చులు పుట్టిన తర్వాత తను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంది. మా ఫ్రెండ్ని అయితే కలవక ఒక 1.5 year అట్లా అయిందన్నట్టు. తను లాస్ట్ టైం మా ఫ్రెండే ఇక్కడ కరీంనగర్కి వచ్చినుండే ఫ్రెండ్స్. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉండే అన్నట్టు. ఇంకా కుచ్చులు డెలివరీ అయినప్పటి నుంచి అసలు కలవలేదు. ప్లస్ ఇంకా తన మ్యారేజ్ కూడా అయినుండే అన్నట్టు. ఇంకా మేము ఎప్పుడు కలుసుకోలేదు. ఇక మా పాప చిన్నగా ఉంది, మళ్ళీ అంత దూరం జర్నీ చేయడం, ఇక తను ఇటు రావడం నేను అటు పోవడం అనేది జరగలేదు. మా ఫ్రెండ్షిప్ అయితే అంటే కొనసాగబట్టి ఒక 9-10 years అవుతుంది. ఇక అందుకనే వచ్చినాం కదా, ఇక కలుద్దామని ఎప్పటి నుంచే రారా అని చెప్పి పిలుస్తుంది. నేను కూడా వస్తా అని చెప్పేసి అంటూనే ఉన్నా. కాకపోతే ఫైనల్గా ఇక ఇప్పుడైతే అయిందన్నట్టు. ఇది వెళ్తున్నాం. ఇక్కడ వాళ్ళ తమ్ముడిని అయితే అంటే పంపిస్తా అని చెప్పింది, కానీ ఇక ఏదో పని పడిందట, వేరే పని. సరే మేము వచ్చేస్తాంలే అని చెప్పేసి ఇంకా ర్యాపిడోని అయితే బుక్ చేసేసుకొని వస్తున్నా. ఇంకా అయ్యానైతే అన్నీ కొత్తవి చూస్తూ ఉన్నాడు బయట. ఇక వానికైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అన్నట్టు. సెక్రటేరియట్ ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే, ఏంటి మమ్మీ ఏంటి ఇవి సినిమా షూటింగ్లో ఉంటాయి కదా, అవే కదా అని అంటుండు. పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి ఆఫీసా, సెక్రటేరియట్ రా, అది ఇది అని చెప్తే ఇంకా అవన్నీ పలుకుతూ ఉన్నాడు అన్నట్టు. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. మెయిన్ అట్రాక్షన్ అయిపోతుంది అంటే మన హైదరాబాద్లోనైతే. అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఉంటుంది మళ్ళీ. అంటే అటు అమీర్పేట, హైటెక్ సిటీ అటు సైడ్ ఏమో ఇంకా అవి వ్లాగ్ కూడా వస్తాయి. అవి కూడా చూడండి, అవి ముందు చూడండి, ఇంకా సూపర్గా ఉంటుంది అన్నట్టు. అంటే అయ్యాను కూడా మస్తు థ్రిల్ అయినుండే అవి. ఇంకా వ్లాగ్స్ వస్తాయి, నెక్స్ట్ వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితేనే కొంచెం ఆంటీ వాళ్ళందరూ మాకు తెలుసు, కొంచెం కంఫర్ట్గా ఉంటాం కదా. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు అంటే కొంచెం వాళ్ళు తెలియని వాళ్ళు, అంత ఫ్రీగా ఉండనీకు కాదు పిల్లలతోనని చెప్పేసి ఇక్కడికైతే వచ్చింది అన్నట్టు. ఇంకా తను ఇక్కడే ఉంటే మేము కూడా అక్కడే వెళ్ళినాము. అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు తనైతే. ఇక అయ్యానైతే పోగానే ఐస్ క్రీమ్ అడిగిండు. ఐస్ క్రీమ్ అడిగితే ఇంకా వాని కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చింది. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు 5th month ప్రెగ్నెంట్ ఉంది ఫ్రెండ్స్. అత్త తర్వాతనేమో ఇక మార్నింగ్ మేము టిఫిన్ చేయలేదు పిల్లలకైతే. యాక్చువల్గానైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. మన పెద్దమ్మ తల్లి టెంపుల్ను, పూరి జగన్నాథ్ టెంపుల్ అట్లా వెళ్దాము అని అనుకున్నాము. కాకపోతే చాలా లేట్ అయిపోయింది. నేను పోయేసరికి ఒక 11-12 అట్లా అయింది అన్నట్టు. 11:30 అట్లా అయిపోయింది. చాలా దూరమే ఉంది అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీళ్ళ ఇల్లు. నేను దగ్గరే అనుకున్నా, మాకు ఒక దగ్గర 40 నిమిషాలు అట్లా పట్టింది అన్నట్టు ట్రాఫిక్లో. ఇక అందుకనే వచ్చేసరికి లేట్ అయింది. మళ్ళీ ఎండ కొడుతుంది, పిల్లలని ఎండలు వేసుకొని ఇంకా పోలేమని చెప్పేసి ఇక మేము టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు. దాని తర్వాత పిజ్జా ఆర్డర్ చేసి పిజ్జాని అయితే తిన్నుండే. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా తిన్నాము. కొంచెం సేపు పడుకున్నాము, పిల్లలను పడుకోబెట్టి ఇంకా మేము కూడా పడుకుని ఉండే అన్నట్టు. ఇక్కడనైతే ప్రసాద్ ఐమాక్స్ ఇక సాయంత్రం అయింది అన్నట్టు. ఫ్రెష్ అప్ ఇట్లా అయ్యి ఈవినింగ్ 6 అట్లా అవుతుంది, 6-6:30 అట్లా అవుతుంది. ఇక అవన్నీ దగ్గరలోనే ప్రసాద్ ఐమాక్స్ ఉంది. వీళ్ళది ఖైరతాబాద్ అన్నట్టు. ఇక కొంచెం దగ్గరే ఉంటుంది కదా ప్రసాద్ ఐమాక్స్ అయితే. ఇక అయ్యాను కూడా కొంచెం చూసినట్టు అవుతాడు. ఇంక వచ్చే దగ్గర నుంచి మేము అక్కడ విశాల్ మార్ట్కి మా బావ ఒక పార్కుకి తీసుకుపోయింది, కానీ దాంట్లో ఎక్సర్సైజ్ చేసేటివి ఉన్నాయంట. ఇక వీళ్ళేమో అయానికి అవి జారేటి అవి కావాలి కదా, స్లైడ్స్ అవి. ఇక ఊకే అడుగుతూ ఉంటే సరే అని చెప్పి అక్కడ ఐమాక్స్కి అయితే పోయినాము. ప్రసాద్ ఐమాక్స్కి అయితే వెళ్ళినాము. చాలా దగ్గర ఉంటుంది, ఒక 5 minutesలో రీచ్ అవుతాం అన్నట్టు. ఇంటి వెనకాల ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడైతే రూమ్ చేంజ్ చేసినారు. ఇక్కడనైతే వచ్చేసినాము. అంటే వీళ్ళు మాల్స్ కరీంనగర్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మాల్స్ మళ్ళీ ప్లే జోన్ అట్లా ఉండదు కదా. ఇక్కడ అంతా పార్కులు అట్లానే ఉంటాయి. నార్మల్గా ఇట్లా ఒకటే మాల్ లాగా ఉండదు కాబట్టి ఇక్కడ మాల్ అయితే చూస్తున్నాయి అని ఫస్ట్ టైము. కుచ్చులు కూడా అసలు ఫుల్ ఎగ్జైట్గా ఫీల్ అయింది ఉండే. అన్నీ కొత్తవి ఉండే కదా వాళ్ళకి. అయ్యానైతే ఘోరంగా డిస్టర్బ్ చేస్తుండే ఫ్రెండ్స్, అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. కుచ్చులోనైతే పడుకుంది. వీడియో ఎడిట్ చేద్దాం, ఇప్పటికే ఎంత 2 వారాలు అయిపోయింది అసలు వీడియోస్ పెడతలేనని చెప్పి తొందరగా ఎడిట్కి ఇట్లా చేద్దామంటే ఒకటే చెవులు వచ్చి మమ్మీ మమ్మీ అంటుండు. ఇంకా ఈ పిల్లలతోని ఏది చేసినా అంటే పిల్లలను పెట్టుకొని చేయాలంటే కష్టం ఏదైనా కూడా. ఇక్కడనైతే మాల్లోనైతే ఎంటర్ అయినాము. నేను అనుకున్న ఫ్రెండ్స్ మాల్లో జస్ట్ థియేటరును మనం
ఫుడ్ తినడానికి ఏమైనా ఉంటాయి కావచ్చు, ఇంతగానం ఉండదేమో అని అనుకున్నా. ఇంకా ఏఎంబి మాల్ అట్లా వెళ్ళిండే కానీ ఇది ప్రసాద్ మ్యాథ్స్కి రాయడం ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. చాలా రోజులు మేమైతే డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ అన్నట్టు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ నుంచి మా ఇద్దరికి అసలు పడనే లేదు. ఫస్ట్ హాస్టల్ తనది గ్రూప్ వేరు, నాది గ్రూప్ వేరు అన్నట్టు. నేను బీకాము, నేనేమో బిఎస్సి బయట. కాకపోతే 1 ఇయర్ మా హాస్టల్ పోటీ కాలేజ్లో 1 ఇయర్ బయట హాస్టల్. అప్పుడు మేము హాస్టల్లో రూమ్ మేట్స్ అయితే ఇద్దరు అసలు పడనే పడదు. మంచిగా మాట్లాడుతున్నారు. 3-4 మంత్స్ తర్వాత ఇంకా అంటే ఒకళ్ళ గురించి ఒకరికి తెలుస్తూ ఉంటుంది, కనెక్షన్ అంటే ఫ్రెండ్స్లో కూడా అంటే మంచిగా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉండాలి. అంటే కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో కూడా తోడు ఉండాలి కదా. ఇంకా స్టిల్ ఇంకా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అంటే అదే బాండ్ అయితే మెయింటైన్ అయితే ఏదైతే తనకి ఏం అవసరం వచ్చినా నాకు ఏం అవసరం వచ్చినా ఏం బాధ వచ్చినా కష్టం వచ్చినా కూడా చెప్పుకుంటాం అన్నట్టు. అన్నీ షేర్ చేసుకుంటాము. ఫ్రెండ్స్ దగ్గరనే కదా ఏ విషయం అన్ని హాస్పిటల్ అన్నీ షేర్ చేసుకుంటాము. వాళ్ళు చెప్తారు నమ్మకంతో. ఇక్కడైతే మొత్తం చూస్తూ ఉన్నాం అన్నట్టు. మన డిగ్రీ తర్వాత మళ్ళీ కాలేజ్ హాస్టల్ వచ్చినాక తను వేరే హాస్టల్, బిఎస్సీ వాళ్ళకి వేరే హాస్టల్ ఉంటుంది, బీకామ్ వాళ్ళకి వేరే హాస్టల్ ఉంటుంది. ఇక అట్లా వేరే వేరే హాస్టల్ అయినా కూడా ఇక కాలేజ్తో ఏమైనా కాలేజ్ అయితే అడేసి చాలా బాగుండే అసలు. కాలేజ్ ఉండే ఎవరైనా కాలేజ్కి వెళ్ళి అంటే ఏంద్రా ఈ కాలేజ్ అనుకుంటున్న వాళ్ళైతే చెప్తున్నారు మంచిగా కాలేజ్ లైఫ్ మంచిగా ఉంటుంది. తర్వాత లైఫ్ జాబ్ చేసి ఉంటుంది, పెళ్ళి చేసుకున్న స్ట్రెస్ ఉంటుంది, ఇంకా పిల్లలు అవన్నీ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి కదా. దానివల్ల కాలేజీలోనే మనకు బాధ్యతలు ఏం లేకుండా కొంచెం ఫ్రీగా చదవడమే ఉంటుంది. అంతే మంచిగా చదువుకుంటే అయిపోతుంది. ఎగ్జామ్స్ మంచిగా చదువుకునే ఎగ్జామ్స్ అయిపోతుంది కదా. ఇక్కడైతే పిల్లలు అయ్యానైతే ఒకటి ఆడతా అని చెప్పేసి పట్టుకున్నాడు అన్నట్టు. అది ఆడిపోయింది అని చెప్పేసి ఇక అందుకనే వాళ్ళ డాడీ వచ్చినాక ఆడిపిస్తామని చెప్పేసి అంటున్నా. కార్ అయితే ఎక్కిపించుకుంది. ఇక ఎంత 300-400 ఉండే. మళ్ళీ 1 అవర్ అట్లా 1.5 అవర్ అట్లా వన్ కోసం ఒక్కరి కోసమే వెయిట్ చేయాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ ఉంది కదా, అంతసేపు వెయిటింగ్ అంటే కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా అని చెప్పేసి అన్నాం అన్నట్టు. వద్దురా నాన్న, ఏమైంది? బ్యాక్ పెయిన్ అవుతుందా? ఆడ పోస్టు దయ్యంది. నాకు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా హైదరాబాద్కి, మళ్ళీ ఒక 2 years పోతాము. ఎప్పుడు పోతామో తెలియదు. అందుకనే వీలైనంత వరకు అయానికి అన్నీ తెలుస్తున్నాయి కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఈ టైంలో చూపించడం కూడా బాగుంటుంది. ప్లస్ తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. అయాను అసలు ఏమైనా చూపిస్తే ఎలా అంటే మంచిగా అన్నీ నేర్చుకునే స్టేజ్ కదా. అందుకని చెప్పి అది మనం వీలైనంత వరకు చూపిద్దాం చేద్దాము అన్నట్టుగానే ఉన్నాను. అయితే అసలు ఇవన్నీ కొత్త కూడా అంటే ఇక్కడ కరీంనగర్ తీసుకెళ్ళామన్నా కూడా ఇక్కడ లేనే లేదంటే అంటే సొసైటీ చెప్పేసి ఇక్కడైతే మళ్ళీ బయట స్క్రీన్ల నుంచి బాల్ ఇస్తూ బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ ఉంటూనే ఉండడం అక్కడ నుంచి ఆడుతున్నట్టు కనిపిస్తా స్క్రీన్. కూర్చో.
కూడా అప్డేట్ చేసినట్టు చూస్తూ అక్కడైతే కూర్చున్నాడు. ఇక్కడైతే అసలు కూర్చోడానికి కూడా అంటే భయం నర్బిట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్లోనే ఉంటుంది కావచ్చు ఇవి అది ఇది అని చెప్పేసి ఇక అక్కడ కొంచెం కూర్చోవడానికి ఇష్టపడిండు, అట్లా ఆడిండు అన్నట్టు. ఇక్కడనైతే ఇక అంతా అవన్నీ చూసేసి పిల్లలకు చాక్లెట్ కావాలంటే చాలా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. మాల్ అయితే అంటే చిన్నగా ఉంటుంది కావచ్చు, బయట నుంచి అసలు కనిపించదు కదా లోపల ఇంత పెద్దగా ఉన్నది అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి. లోపలికి వచ్చినాక పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసారు. ఇక వాళ్ళు హ్యాపీగా ఉండడమే మనకు కావాలి కదా, అన్నిటికంటే మెయిన్ అదే కదా. పిల్లలను కొంచెం సాటిస్ఫై చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు కూడా కొంచెం ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా తినేసి ఇక మేమైతే మా అక్క వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతున్నాము. అయితే నైట్ ఉందామని అనుకున్నాము, కాకపోతే అయ్యాను అసలు పోదాము సోనక్క వాళ్ళ ఇంటికే పోదాము ఉండను అని అంటుండు. అందుకని చెప్పేసి ఇక సరే అని బయలుదేరిపోతున్నాము. అయ్యాను ఎట్లుంటాడంటే నైట్ 11-12కి అట్లా లేచి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ ఏడుపుని అంటే ఎట్లా కంట్రోల్ చేయాలో ఏందో తెలియక ఇంకా అటు పాప నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నేను డిస్టర్బ్గానే అవుతా, మొత్తం వాడు కూడా ఏడుస్తూనే ఉంటాడు. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడనైతే మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాము. అక్కడ పోయి అప్పటికే 8 అయిపోయింది ఫ్రెండ్స్. మేము లేట్గా వెళ్ళినాము కదా, మాల్లోనైతే చాలా టైం అయిపోయింది అన్నట్టు. అసలు తెలియకుండానే టైం అయిపోతా అంటే అన్నీ చూస్తూ ఉంటాం కదా, దానివల్ల తెలియనే లేదు టైం అయితే. అక్కడ చూసేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఇంటి నుంచి ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. ఇంకా లేట్ అయిపోతే ఇంకా భయం అవుతుంది కదా, మన కొత్త సిటీ కదా ఫ్రెండ్స్. ఏమన్నా పాతదైతే కరీంనగర్లో ఇంకా ఏ టైంలోనైనా అంటే ఎంత లేట్ అయినా ఏం కాదు, కానీ ఇంకా కొంచెం హైదరాబాద్ అంటే ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం భయం అయితే ఉంటుంది కదా. అందుకని చెప్పి తొందర రిటర్న్ అయితే అయినాము. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఒక 10 సార్లు చెప్పింది ఉండు అని చెప్పేసి, కాకపోతే ఇక అయాను ఉండట్లేదు, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ఇక రిటర్న్ అయితే అయినాము. ఇక ఇక్కడనైతే నైట్ సిటీ అయితే చూపిస్తే చూడండి, ట్యాంక్ బండ్ దగ్గర అసలు మంచిగా అనిపించిండే. అసలు చాలా ఇయర్స్ అయిపోయింది, మేము డిగ్రీలు ఉన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు అట్లా వస్తూ ఉండే తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లా వస్తూ ఉండే. కాకపోతే ఇంకా ఇప్పుడు చాలా ఇయర్స్ చాలా చేంజెస్ కూడా అయినాయి కదా, సిటీలోనైతే ఫుల్ చేంజ్ చేసేసినారు అంతా కూడా. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరనైతే ఫుల్ లైటింగ్స్, మన సెక్రటేరియట్ కూడా లైటింగ్స్ అవన్నీ ఉండేసరికి మస్తు మంచిగా అనిపించిండే అన్నట్టు. ఇక అయ్యాను కూడా అన్నీ అంటే ఐస్ క్రీమ్ బండిలు ఉన్నాయి కదా అవి కావాలని చెప్పి అంటుండు. ఇక మార్నింగే తిన్నాడు కదా అని చెప్పేసి నేను కూడా ఏం ఇప్పలేదు, కూర్చోలో అయితే పడుకుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.